సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ కంపెనీ వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పి ఏదైతే కంపెనీ ఉంటుందో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఆ కంపెనీలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి 10 జనవరి రోజు అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. మనకు దీనికి వచ్చేసి అప్లై ప్రాసెస్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 31 జనవరి వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అని చెప్పి ఉంది కదా! ఈ కంపెనీలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యాయి. ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించింది. ఇక్కడ చూడండి ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఏవైతే డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుందో అంటే మిలిటరీ గాని, ఆర్మీ, మిలిటరీ ఇంకా పోలీస్ కేటగరీకి సంబంధించినవి ఏవైతే ఇన్‌స్ట్రుమెంట్స్ ఇంకా ఎక్విప్‌మెంట్స్ ఏవైతే యూజ్ చేస్తారో దానికి సంబంధించినవన్నీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీలోనే అన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి అక్కడికైతే డెలివరీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించి ఈ కంపెనీ ఉంది. ఈ కంపెనీలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఈ కంపెనీకి సంబంధించిన యూనిట్స్ అనేవి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. హైదరాబాద్‌లో ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొన్ని లొకేషన్‌లలో ఉన్నాయి యూనిట్స్. సో, మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆంధ్ర వాళ్ళు గాని, తెలంగాణ వాళ్ళు గాని అందరూ అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించింది కాబట్టి ఆల్ ఇండియా వైడ్‌గా వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. అందరూ అప్లై చేసుకోవచ్చు. సో, మనం అన్నీ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా జాబ్‌కి సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారంటే మిస్ అవ్వకుండా ఉంటారు ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ గురించి బ్రీఫ్‌గా చూద్దాము. ఇక్కడ చూడండి పే స్కేల్ గురించి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మనకొచ్చేసి 1,00,000 పర్ మంత్ సాలరీ వచ్చే విధంగా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సీటీసీ 13,00,000 అని చెప్పి మెన్షన్ చేశారు కదా! మోర్ దెన్ 1,00,000 అయితే మనకి పర్ మంత్ సాలరీ అయితే పే చేస్తున్నారు. ఓకే. ఏజ్ లిమిట్ వచ్చేసి 25 ఏజ్ లిమిట్ అడిగారు ఫ్రెండ్స్. మాక్సిమం వచ్చేసి ఏజ్ లిమిట్ 20 ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన కంపెనీ కాబట్టి దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. డిఫరెంట్ కేటగరీకి సంబంధించిన వాళ్ళకి డిఫరెంట్ ఏజ్ లిమిట్ అనేది రిలాక్సేషన్ ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, అలాగే బీసీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది. వేకెన్సీస్ వచ్చేసి టోటల్‌గా 200 ప్లస్ 150 350 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ గురించి మెన్షన్ చేశారు. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీరు ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. బీఈ, బీటెక్, బీఎస్సీలో ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే అవకాశం ఉంది. ఎవరైతే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బీఈ, బీటెక్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళకొచ్చేసి 200 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే ఎవరైతే మెకానికల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేశారో వాళ్ళకొచ్చేసి 150 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి అయితే ఇంకా క్లియర్‌గా మీకు అర్థం కావాలి అంటే మీరు ఒకసారి నోటిఫికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకొని రీడ్ చేయండి ఫ్రెండ్స్. మీకు అన్నీ క్లియర్ అవుతాయి. నేనైతే మెయిన్ పాయింట్స్ అయితే ఇక్కడ హైలైట్ చేస్తాను ఈ వీడియోలో. లేదంటే వీడియో చాలా లెంతీగా అయిపోతుంది. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఈ పీడీఎఫ్‌కి సంబంధించిన లింక్. అక్కడ నుంచి మీరు పీడీఎఫ్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి రిజర్వేషన్ వైస్‌గా ఎన్ని వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు. ఎవరైతే అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 143 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 35 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 94 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఎస్సీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 52, ఎస్టీకి వచ్చేసి 26, టోటల్‌గా 350 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఇండియా వైడ్‌గా డిఫరెంట్ యూనిట్స్‌లో. ఆ యూనిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయన్నది కూడా మనం నెక్స్ట్ మాట్లాడుకుందాము. ఏజ్ క్రైటీరియా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఫ్రెండ్స్. 25 ఇయర్స్ వచ్చేసి నార్మల్‌గా మనకి ఏజ్ లిమిట్ ఉంది. దానికొచ్చేసి ఇంకా రిలాక్సేషన్ ఏమో 5 ఇయర్స్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి, 3 ఇయర్స్ వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్‌కి అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇంకా ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 10 ఇయర్స్. ఓకే. ఇది ఏజ్ రిలాక్సేషన్ గురించి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్‌లో అడగండి ఫ్రెండ్స్. నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. లేదంటే వీళ్ళ కాంటాక్ట్ నంబర్ కూడా మెన్షన్ చేశారు. ఆ కాంటాక్ట్ నంబర్స్ కూడా నేను ఇక్కడ మీకు ఇస్తాను. అక్కడ మీరు కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా దీనికి సంబంధించి. ఓకే. ఇంకా నంబర్ ఆఫ్ పోస్ట్స్ 150 పోస్ట్స్ అని చెప్పి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. దాని గురించి మెన్షన్ చేశారు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఇక్కడ మెన్షన్ చేశారు కదా! ఇక్కడ చూడండి దీనికి యూనిట్ వచ్చేసి బెంగుళూరులో ఉన్నాయి ఫ్రెండ్స్ కర్ణాటక. గాజియాబాద్ ఉత్తరప్రదేశ్‌లో ఉంది. పూణే మహారాష్ట్రలో ఉంది. అలాగే తెలంగాణ హైదరాబాద్‌లో యూనిట్స్ ఉన్నాయి. ఇంకా తమిళనాడు చెన్నైలో కూడా ఉంది. మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్, ఇంకా పంచ్కుల హర్యానా, ఇంకా నెక్స్ట్ ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, నవీ ముంబై అని చెప్పి మెన్షన్ చేశారు. ఇన్ని యూనిట్స్‌లలో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో, మనకు తెలుగు వాళ్ళకి కూడా మంచి అవకాశం ఉంది. హైదరాబాద్ ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసి మచిలీపట్నం ఈ 2 లొకేషన్‌లో కూడా వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి మీకు అక్కడ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. లోకల్ కాబట్టి మీరు అక్కడ మన తెలుగు రాష్ట్రాల్లోనే వర్క్ అయితే చేసుకోవచ్చు.
ఇక్కడ చూడండి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 31 జనవరి వరకు అయితే ఛాన్స్ ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ దీనికి సంబంధించి ఫీజు మెన్షన్ చేశారు చూడండి ఫ్రెండ్స్. ఎవరైతే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ₹1000 అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళు మాత్రమే. మిగతా కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే ఫ్రీగా మీరు అప్లై చేసుకోవచ్చు మీకు ఎలిజిబిలిటీ ఉంటే. ఓకే. ఇంకా మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఇక్కడ చూడండి. మీకు ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి. క్యాండిడేట్స్ హూ మెట్ ద క్వాలిఫైయింగ్ క్రైటీరియా అండ్ హూస్ ఆన్లైన్ అప్లికేషన్ హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్ విల్ బి ప్రొవిజనలీ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్‌లో వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 35% ఆఫ్ మార్క్స్ అయితే రావాలి ఫ్రెండ్స్. అలాగే 30% ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాలి. ఓకే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి మెన్షన్ చేశారు ఇక్కడ. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మీకు మార్చ్ 2025లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. మార్చ్ 2025 అని చెప్పి. ఓకే. దీనికి సంబంధించి మీకు ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్‌లో మీకు మీరు ఆల్రెడీ ఇంజినీరింగ్ కంప్లీట్ చేశారు కదా! ఆ ఇంజినీరింగ్‌కి సంబంధించిన క్వెషన్సే వస్తాయని చెప్పి మెన్షన్ చేశారు. సో, దాని గురించి మీరు చదువుకోవడం అయితే చేయాలి ఒకసారి. ఓకే. దానికి సంబంధించి అడుగుతారు క్వెషన్స్. ఇక్కడ చూడండి అప్లై ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, హార్డ్ కాపీ ఏమి పంపించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు అఫీషియల్‌గా మన ఏదైతే బీఈఎల్ వెబ్‌సైట్ ఉందో అఫీషియల్ వెబ్‌సైట్ అక్కడికెళ్ళేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇక్కడ చూడండి వ్యాలిడ్ మెయిల్ ఐడీ ఉండాలి. అలాగే ఫోన్ నంబర్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. ఇవన్నీ మీకు మెయిల్ ఐడీ ఎందుకంటే మెయిల్‌కి మెయిల్ వస్తుంది. అక్కడ నుంచి మీకు వెరిఫికేషన్ కోడ్ అయితే పంపిస్తారు. దానివల్ల మెయిల్ ఐడీ అయితే యాక్టివ్‌లో ఉండాలి. అలాగే మొబైల్ నంబర్ కూడా యాక్టివ్‌లో ఉండాలి అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. దీనికి సంబంధించినవి అన్నీ ఇక్కడ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మీరు ఒకసారి రీడ్ చేశారంటే మీకు అప్లై చేసుకునే ముందు ఈజీ అయిపోతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ అయితే నేను అక్కడ మెన్షన్ చేస్తాను కాబట్టి అక్కడ లింక్ క్లిక్ చేసి మీరు పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. నేను మెయిన్ పాయింట్స్ అయితే ఇక్కడ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే. మంచి అవకాశం మన తెలుగు వాళ్ళకైతే. ఎందుకంటే లోకల్‌లో ఇక్కడే వర్క్ చేసుకోవాల్సిన అవకాశం కూడా ఇస్తున్నారు వీళ్ళు. యూనిట్స్ ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి కాబట్టి. ఇక్కడ చూడండి 31 జనవరి వరకైతే లాస్ట్ డేట్ ఉంటుంది. అంతకు ముందే మీరు అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. లాస్ట్ టైమ్‌లో అప్లై చేసుకోవడానికి ట్రై చేశారంటే సర్వర్ డౌన్ వచ్చి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, అలాంటి ప్రాబ్లమ్ ఏమి లేకుండా ముందే ప్రాసెస్ చేసుకోండి. స్టెప్ వైస్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఫ్రెండ్స్. ఈ పీడీఎఫ్‌లోనే మెన్షన్ చేశారు ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి. స్టెప్ 1 వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టెప్ 2 వచ్చేసి ఫిల్లింగ్ అప్ ద అప్లికేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. స్టెప్ 3లో వచ్చేసి ఫిల్లింగ్ అప్ అప్లికేషన్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ 4లో వచ్చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ జనరల్ ఇంకా బీసీ ఇంకొక కేటగిరీ ఉంది. ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఎలాంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్‌గా అప్లై చేసేసుకోవచ్చు ఫ్రీగానే. ఇక్కడ చూడండి ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి మెన్షన్ చేశారు. డిఫరెంట్ స్టేట్‌లలో ఉన్నాయి సెంటర్స్ అయితే. ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేసి రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఈ 4 సిటీస్‌లో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు మీకు. మన తెలంగాణకొచ్చేసి ఇక్కడ చూడండి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ 3 డిస్ట్రిక్ట్‌లలో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో, మీకు నియర్ బై ఉన్న డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకోండి అప్లై చేస్తున్నప్పుడు. అక్కడే మీకు ఎగ్జామ్ సెంటర్ అయితే పెడతారు. అక్కడికెళ్ళేసి మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇది దానికి సంబంధించి డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి సంబంధించి అయితే ₹1000 పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ అయితే ఎలాంటి ఫీజ్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. నో అప్లికేషన్ ఫీజ్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! సో, ఫీజ్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన మంచి కంపెనీ కాబట్టి ఎవరు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే మిస్ చేసుకోవడానికి చూడకండి ఫ్రెండ్స్. అందరూ అప్లై చేసుకోండి. మీకు ఎగ్జామ్ వచ్చేసి 2 లాంగ్వేజ్‌ల్లో పెడతారు ఫ్రెండ్స్. మీకు ఏదైతే కంఫర్ట్ అనిపిస్తుందో ఆ లాంగ్వేజ్‌లో అయితే మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. హిందీ ఇంకా ఇంగ్లీష్ ఈ 2 లాంగ్వేజ్‌లో ఉంటుంది ఎగ్జాము.
ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో అడగండి. నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే దీనికి సంబంధించి ఒక కాంటాక్ట్ నంబర్ కూడా మెన్షన్ చేశారు. మీరు ఒకసారి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి క్లియర్‌గా రీడ్ చేయండి. మీకు కాంటాక్ట్ నంబర్ కూడా దొరుకుతుంది. ఓకే. ఇది నేను రెగ్యులర్‌గా జాబ్‌కి సంబంధించిన వీడియోస్ అయితే ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. ఇక్కడ చూడండి కాంటాక్ట్ నంబర్ వచ్చేసి 9741729267 అని చెప్పి ఫోన్ నంబర్ అయితే మెన్షన్ చేశారు. మీకేమైనా దీనికి సంబంధించి డౌట్స్ ఉన్నా కూడా ఈ నంబర్‌కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. ఇది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.